రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. పంచతంత్రంలో ఉన్నటువంటి కథ, శత్రువు యొక్క శత్రువు మనకి మిత్రుడవుతాడు. ఈ సూత్రాన్ని భారత్ చాలా స్పష్టంగా పాటిస్తోంది. భారతదేశపు జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోభాల్ ప్రస్తుతం రష్యాలో ఉన్నారు. అసలు మొత్తము రష్యాని అరికట్టే ప్రయత్నంలోనే యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధాన్ని అంతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రయత్నిస్తున్నా కూడాను రష్యా మాట వినడం లేదు. ఎందుకంటే రష్యాకు అతిపెద్ద దన్నుగా భారతదేశము చమురుని దిగుమతి చేసుకుంటుంది. రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం లేదు. నిజానికి రష్యా స్వయంగానే చాలా పెద్ద దేశము. భారతదేశం చమురు తీసుకోకపోయినా కూడా అది నిలబడగలదు. అలాగా అమెరికాని సవాలు చేస్తున్నటువంటి రష్యాకి ప్రస్తుతము మన జాతీయ భద్రతా సలహాదారైనటువంటి అజిత్ దోభాల్ వెళ్ళారు. అక్కడ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతము. ఆయన మిగతా అంశాలు, డొనాల్డ్ ట్రంప్ వ్యవహారము, తర్వాత ఈ టారిఫ్ల వ్యవహారం, ఇది చర్చకు వస్తుంది. దీనితో పాటు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఆపరేషన్ సింధూర్లో అత్యంత సమర్థవంతంగా పనిచేసావో దాని నెక్స్ట్ కన్సైన్మెంట్ మన దేశానికి ఎప్పుడు ఇస్తారు, రష్యన్ ఆయుధాలు మరికొన్ని మనకు ఎంత త్వరగా ఇస్తారన్నటువంటి విషయం పైన ఖచ్చితంగా చర్చ జరగబోతోంది. అదే సమయంలో రష్యా కూడా మన బ్రహ్మోస్ మిసైల్ యొక్క పాఠవాన్ని స్వయంగా చూసింది, ముఖ్యంగా ఇటీవలి ఆపరేషన్ సింధూర్లో. కాబట్టి బ్రహ్మోస్ కొనుగోలు విషయంలో కూడాను ప్రాథమికమైనటువంటి ఆ దశ చర్చలు జరిగే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అన్నటువంటి పంచతంత్రపు పాలసీని చైనా విషయంలోనూ అమలు చేస్తున్నాం. మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్, రాజ్నాథ్ సింగ్, మన రక్షణ మంత్రి, వీళ్ళు ఇటీవలే చైనాలో పర్యటించి వచ్చారు. అమెరికా టారిఫ్లు విధించడానికి అమెరికా ముందు 25%, ఆ తర్వాత 25% భారతదేశపు ఎగుమతులపైన ఆంక్షలు విధించింది. నిజానికి దీనివల్ల భారతదేశానికి ఎంత దెబ్బ తగులుతుందో తెలియదు, కానీ అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థకి మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అమెరికన్ కొనుగోలుదారులు, సర్వసాధారణ ప్రజానీకము ఎక్కువ డబ్బు పెట్టి భారతదేశము మాత్రమే ఇవ్వగల, అమెరికాలో మాత్రమే డిమాండ్ ఉన్నటువంటి వస్తువులను కొనుగోలు చేయక తప్పదు. చైనాకి జయశంకర్ వెళ్ళి వచ్చిన తరువాత ఈ నెలాఖరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సదస్సులో పాల్గొనేందుకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 2 రోజులు ఆయన ఉండబోతున్నారు. వెళ్లే ముందు ఆయన జపాన్కి వెళ్తున్నారు. జపాన్ నుంచి చైనాలోకి వెళ్తున్నారు. చైనాలో జరిగేటటువంటి చర్చల సమయంలో అమెరికన్ జాతీయ అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ యొక్క దుందుడుకు వాదము, దుస్సాహసము, దీని గురించి ఖచ్చితంగా చర్చ వస్తుంది. భారతదేశాన్ని చైనాకు వ్యతిరేకంగా ఎగసన దోసేటటువంటి, తొయ్యాలన్నటువంటి ట్రంప్ ప్రయత్నాల గురించి కూడా చర్చ వస్తుంది. తమాషా ఏంటంటే రష్యా, చైనా, భారత్ ఈ మూడు కూడాను బ్రిక్స్లోని అతి ముఖ్యమైనటువంటి సభ్య దేశాలు. కాబట్టి ఇప్పటికే బ్రెజిల్ మీద కూడా కొంచెం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. బ్రెజిల్ కూడా లొంగటం లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమి అమెరికాకు ఒక సవాలుగా ఎదుగుతోంది. దానికి తోడు భారత్ని టారిఫ్లు ఇచ్చి నొక్కే ప్రయత్నం చేస్తుంటే మోదీ చైనాకు వెళ్తున్నారు. 2019 తర్వాత మొట్టమొదటిసారి భారత ప్రధాని వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితి చర్చకు వస్తుంది. ఈ ఏడాది చివరలో, అంటే నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పుతిన్, అదేవిధంగా షీ జిన్పింగ్, నరేంద్ర మోదీలు ముగ్గురు సమావేశం కాబోతున్నారు. కాబట్టి మొత్తం మీద అమెరికా ఈ టారిఫ్ల గేమ్ ఏదైతే ఆడుతోందో ఆ గేమ్కి అడ్డుకట్ట వేసే విషయంలో చర్చలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు ముందుగానే ఫిక్స్ అయినప్పటికీ కూడాను అమెరికా యొక్క దుస్సాహసము, దుందుడుకుతనం నేపథ్యంలో ఇప్పుడు వీటికి ప్రాధాన్యత పెరిగింది. ఈ మూడు దేశాల దేశాధినేతలు గనక కలిసినట్లయితే అమెరికాకు ఎఫెక్టివ్గా చెక్మేట్ చేసినట్లుగా అవుతుంది. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ యొక్క రకరకాల కార్యకలాపాల వల్ల అమెరికన్ ఆర్థిక వ్యవస్థ నానాటికి దెబ్బతింటున్నది. కాబట్టి ఈ మూడు దేశాలు కలిసేటటువంటి పరిస్థితి ఆగస్టు నెల చివరి భాగంలో ఉంది.
ఆ తరువాత పుతిన్ భారతదేశానికి రాబోతున్నారు. బ్రిక్స్ ఇప్పటికే అమెరికా యొక్క దుస్సాహసానికి చెక్మేట్ చేస్తూ 4 దేశాలు ఇప్పటికే గళం విప్పాయి. కాబట్టి ఓవరాల్గా భారత ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోదీ పంచతంత్రపు సూత్రాలను పాటిస్తూ, చాణక్య నీతిని పాటిస్తూ ఇటు రష్యాని అటు అమెరికాని ఏకకాలంలో చేరదీస్తున్నారు, అమెరికాని చెక్మేట్ చేయడం కోసం. అందుకే అమెరికాలో కంగారు మొదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.